అనగనగా వెంకటాపురం అనే గ్రామంలో చాలా నివాసాలు ఉండేవి. ఆ ఊరికి దగ్గరగా శ్మశాన వాటిక చాలా దగ్గరగా ఉండేది. ఆ శ్మశాన వాటికలో చాలా దెయ్యాలు తిరుగుతూ ఉండేది. ఆ శ్మశాన వాటికకు దూరంగా ఆ ఊరి ప్రజలందరూ నివాసాలు ఏర్పరచుకుని ఉంటున్నారు. ఒకరోజు ఆ గ్రామానికి బసవయ్య, లక్ష్మి అనే దంపతులు వలస వచ్చారు. ఈ దంపతులకు సుందర్ ఒకే ఒక్క పిల్లవాడు. సుందర్ చాలా చిన్నవాడు, ఏమీ తెలియని పసివయసు. ఆ దంపతులు ఆ ఊరి పెద్దవాళ్ల దగ్గరకు వెళ్లారు. అయ్యా, మేం ముగ్గురం ఈ ఊరికి కొత్తగా వచ్చాం. దయమనసుతో మీరే మాకు ఏదైనా పని కల్పించండి. మేం ఏ పనైనా చేస్తాం అని చెప్పాడు. అప్పుడు ఆ పెద్ద మనుషుల్లో ఒక పెద్ద మనిషి బాగా ఆలోచించి ఇలా అంటాడు. బసవయ్య, మా ఊర్లో ఒకే ఒక్క పనుండయ్యా. ఈ ఊర్లో శ్మశానానికి కాపరి పనుండయ్యా. ఇష్టముంటే ఆ పని చేసుకోవచ్చు. అందుకు తగ్గ జీతం కూడా ఈ ఊరి ప్రజలిస్తారు. సరే అయ్యా, నేను కటికపారియే చేస్తాను అని ఒప్పుకున్నాడు. బసవయ్య, లక్ష్మి వాళ్ళ అబ్బాయితో సుందర్తో కలిసి ఆ శ్మశానంలో నివాసం ఏర్పరుచుకున్నారు. లక్ష్మికి సుందర్ అంటే పంచప్రాణాలు. వాణ్ణి బాగా చదివించి ఒక మంచి స్థాయికి తీసుకువెళ్లాలని ఎప్పుడూ తప్పించిపోయేది. ఒకరోజు లక్ష్మి బసవయ్యతో, ఏమండి, మన సుందర్ని మంచి ప్రయోజకుణ్ణి చేయాలి. వాడు మనలాగా పెరగకూడదు. వాణ్ణి గొప్ప విద్యావంతుణ్ణి చేయాలని నా కోరిక అంది. సరే, అలాగే చేద్దాం అని బసవయ్య అంటాడు. సుందర్కి 6 సంవత్సరాలు, తెలిసి తెలియని వయస్సు. ఒకరోజు సుందర్ శ్మశాన వాటికలో ఆడుకుంటూ ఉండగా అది అమ్మ చూసి సుందర్తో, బాబు సుందర్, అలాంటి వాటితో ఆడుకోకూడదు నాన్న. అవి చనిపోయిన వాళ్ళ ఎముకలు. ఇంకెప్పుడు వాటితో ఆడుకోకు. రేపటి నుండి నువ్వు బడికి వెళ్ళి చదువుకోవాలి, గొప్ప ప్రయోజకుడు అవ్వాలి అని లక్ష్మి బాబుతో అంటూ ఉంటూనే సడన్ గా కింద పడిపోయింది. అప్పుడు బసవయ్య, లక్ష్మి, లక్ష్మి అంటూ పరిగెత్తుకు వచ్చి గట్టిగా అరిచాడు. కాని అప్పటికే లక్ష్మి చనిపోయింది. బసవయ్య ఇది చూసి తట్టుకోలేకపోయాడు. సుందర్ అమాయకంగా వాళ్ళ నాన్నతో, ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ ఎందుకు పలకడం లేదు? దీంతో బసవయ్య ఇంకా బాధపడ్డాడు. లక్ష్మి చనిపోవడంతో ఆ బాధలో బసవయ్య మద్యానికి బానిసయ్యాడు. సుందర్ని పట్టించుకోవడం మానేశాడు. కొద్ది రోజులకి బసవయ్య కూడా చనిపోయాడు. సుందర్ ఒంటరివాడయ్యాడు. ఎవ్వరూ సుందర్ని పట్టించుకోవడం లేదు. ఆకలి తట్టుకోలేక ఏడుస్తూ కూర్చున్నాడు. ఊర్లో జనాలు ఆ దెయ్యాలన్నీ కలిసి వీళ్ళని చంపేసి ఉంటాయని భయపడిపోయారు. కనీసం సుందర్ని పట్టించుకునేవాడే లేదు. ఆ పిల్లవాడి ఏడుపు విన్న లక్ష్మి తట్టుకోలేక దెయ్యమై వచ్చింది. నాయనా సుందర్, ఇలరా అని చేరతీసింది. ఆమె దెయ్యం రూపంలో ఉండడం వల్ల సుందర్ తన తల్లిని గుర్తుపట్టలేకపోయాడు. సుందర్ ఆ దెయ్యంతో, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పాడు. దాంతో ఆ దెయ్యం తనను ఒక చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి ఆ చెట్టుకు ఉన్న పళ్ళని తెచ్చిపెడుతుంది. తిను నాయన, బాగా తిను అని కడుపు నిండా పెట్టింది. అలా ఆ తల్లి తన కొడుకును ఆకలి తీర్చింది. ఒకరోజు దెయ్యం పిల్లవాణ్ణి తీసుకుని తిరుగుతూ ఉంటే ఆ ఊరిలో ఒకతను చూసి ఆశ్చర్యపోయి ఊర్లో ఉన్న జనాలందరికీ చెప్పాడు. అయ్యా, బసవయ్య లక్ష్మి కొడుకుని ఒక దయ్యంతో వెళ్లడం నా కళ్ళారా చూసనయ్యా అని ఊర్లో అందరికీ చెప్పాడు. ఊర్లో వారందరూ భయపడిపోయారు. ఒకరోజు ఆ దెయ్యం తన కొడుకుతో, సుందర్, నువ్వు బాగా చదువుకోవాలి, బడికి వెళ్ళి బాగా చదువుకుని పెద్దవాడు అవ్వాలి అని సుందర్ చెప్పింది. సుందర్ కూడా సరే అన్నాడు. ఒకరోజు సుందర్ బడి దగ్గరికి వెళ్ళి, నాకు చదువుకోవాలని ఉంది, నాకు చదువు నేర్పించండి అని చెప్పాడు. అందరూ సుందర్ని చూసి అమ్మో దెయ్యం అని పారిపోయారు. ఇదంతా చెట్టు దగ్గరికి వచ్చి సుందర్ దెయ్యంతో చెప్తాడు. చాలా బాధపడుతూ అది విన్న దెయ్యం, నువ్వేం భయపడకు నాయనా, నీకు చదువు నేను నేర్పిస్తాను అని
తనకు తెలిసిన విద్యను నేర్పించి అలాగే తోటి దెయ్యాలతో కలిసి సుందర్కు చదువు చెప్పడం మొదలుపెట్టింది. అలా ఒక్కో దెయ్యం ఒక్కో విద్యను నేర్పించింది. సుందర్ని గొప్ప విద్యావంతుణ్ణి చేశాయి. అప్పుడు సుందర్ మంచి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ప్రజలకి సేవ చేసి అందరి ప్రశంసలు పొందుతూ ఉన్నాడు. అది చూసిన దెయ్యం, నా కొడుకు ఎలా చూడాలి అనుకున్నానో ఈరోజు నా కొడుకును అలాగే చూశాను అని చాలా సంతోషించి మురిసిపోయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.